గట్టిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే పెద్ద పెద్ద జిమ్లు, పెద్ద పెద్ద వర్కౌట్లు అవసరం లేదండి. నేను చెప్తుంది కాదు, జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారండి. చాలామంది చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ వాడుకొని అతి తక్కువ కాస్ట్లోనే హెల్తీగా ఉంటున్నారు, సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు అని. విషయానికి వచ్చేస్తాను. ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అనాది కాలం నుంచి ఈ రోజు వరకు కూడా వాకింగ్ అండి. జస్ట్ ఒక మంచి వాకింగ్ పేర్ షూ ఉంటే సరిపోతుంది. సో దీన్ని వాడుకోండి. లేదు నాకు మంచి కార్డియో కావాలి అంటే రన్నింగ్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా అంటారేమో. ఇంకో విషయం చెప్తున్నాను. అసలు ఇంట్లోనే బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. బాడీ అంటే పుషప్స్ దగ్గర నుంచి, బర్పీస్ దగ్గర నుంచి, ప్లాంక్స్ ఉంటాయి చూడండి. వీటిని పర్ఫెక్ట్గా వాడుకోండి, సరిపోతుంది. ఇంకో విషయం ఏంటి అంటే నేను జిమ్కి వెళ్ళలేను అనే వాళ్ళకి ఆన్లైన్లో బోల్డ్ ఆఫర్స్ ఉంటున్నాయండి. డంబెల్స్ కానీ, కెటిల్ బాల్స్ కానీ, రెసిస్టెన్స్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. అవన్నీ యూస్ చేసుకోండి. ఎలా వాడాలి అంటారా? యూట్యూబ్లో 1, 2 కాదు, ఎన్నంటే అన్ని, అంత మంచి మంచి స్టఫ్ ఉందండి. అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేదు నేను ట్రైనర్నే పెట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ కదా. 10-15 మంది కలిసి ఒక ట్రైనర్ని పెట్టుకోండి. అయిపోయిన రోజులు ఎలాగో అయిపోయినాయి. ఈ సంవత్సరం కూడా ఒక నెల అయిపోతుంది. హెల్తీగా ఉండాలి అంటే మాత్రం ఆలోచించాలి.